హరే కృష్ణ. వెల్కమ్ టు సింగం ట్రావెలర్. ఈరోజు మనము చాలా ప్రముఖమైన చాలా ప్రసిద్ధమైన శ్రీ కొండ గురునాథ స్వామివారి తిరునాళ జరుగుతున్నది. ఈరోజు మనం అక్కడికి వెళ్తున్నాము. మీకు కూడా ఆలయ విశేషాలు తెలియజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మా కజిన్తో కలిసి శ్రీ కొండ గురునాథ స్వామివారి తిరునాళ్ళకు వచ్చాను, రవ్వవరం. ఈ ఆలయం ఉల్లగల్లు దర్శి వినుకొండ టు ఉల్లగల్లు దర్శి రూట్లో ఉంటుంది. శ్రీ కొండ గురునాథ స్వామివారి తిరునాళ అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మీకు కూడా ఈ వీడియోలో శ్రీ కొండ గురునాథ స్వామివారి తిరునాళ ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుందో చూపిస్తాను. ఇప్పుడు మనం నడక మార్గం గుండా శ్రీ కొండ గురునాథ స్వామివారి దగ్గరికి వెళ్తున్నాము. కొన్ని వేల మంది భక్తులు ప్రతి సంవత్సరం తిరునాళ సందర్భంగా శ్రీ కొండ గురునాథ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఇక్కడ స్వామివారిని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు. ఇక్కడ తిరునాళ సందర్భంగా కొన్ని వేల మందికి నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే అన్ని కులాల వారికి ఇక్కడ సత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము భోజనం చేయడానికి సత్రానికి వచ్చాము. చూడండి, ఇదే భోజనశాల. ఇక్కడి సత్రాలలో కులాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఏ సత్రాలలో అయినా భోజనం చేయవచ్చు. నా ఫ్రెండ్స్ ఆకలి వేస్తుంది అన్నారు, అందుకే ముందరగా సత్రానికి వచ్చి భోజనం చేసి తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్దామన్నారు. ఇక్కడి సత్రాలలో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది. కొన్ని వేల మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకొని ఈ సత్రాలలో భోజనం చేస్తారు. అలాగే కొంతమంది నిద్ర కూడా చేస్తారు. ఈ కొండ మీద స్వామివారిని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా తమ ఇంటి విలవేల్పుగా ఇక్కడ శ్రీ కొండ గురునాథ స్వామివారిని కొలుస్తారు. మనము భోజనం చేసిన తర్వాత శ్రీ కొండ గురునాథ స్వామివారి కొండ దగ్గరికి వెళ్తున్నాము. శ్రీ కొండ గురునాథ తిరునాళ సందర్భంగా ఇక్కడ 3 ఎలక్ట్రికల్ ప్రభలు కట్టారు. ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా శ్రీ కొండ గురునాథ స్వామివారి తిరునాళ జరుగుతూ ఉన్నది. కొన్ని వేల మంది భక్తులు శ్రీ కొండ గురునాథ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము శ్రీ కొండ గురునాథ స్వామివారి కొండ దగ్గరికి వచ్చాము. ఆ కనిపించే ద్వారమే మెట్ల మార్గం. ఇక్కడ నుంచి మెట్ల మార్గం గుండా శ్రీ కొండ గురునాథ స్వామివారి కొండ మీదకి వెళ్దాము.
చూడండి, కొండ మీద నుంచి చూస్తే 3 ఎలక్ట్రికల్ ప్రభలు లైటింగ్ వెలుగులతో జిగేల్ జిగేల్మని మెరిసిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మనము శ్రీ కొండగోరనాథ స్వామివారి కొండ మీదకు వచ్చాము. మనం ఇప్పుడు క్యూ లైన్లో ఉండి శ్రీ కొండగోరనాథ స్వామివారిని దర్శించుకుందాము. చూడండి, ఈ కనిపించేదే శ్రీ కొండగోరనాథ స్వామివారి టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము శ్రీ కొండగోరనాథ స్వామి వారిని దర్శించుకుందాం. మీరు కూడా శ్రీ కొండగోరనాథ స్వామి వారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందండి. ఇప్పుడు మనము శ్రీ వీరభద్ర స్వామి వారి టెంపుల్ దగ్గరికి వెళ్దాము. శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందాము. చూడండి, శ్రీ వీరభద్ర స్వామి వారి టెంపుల్ దగ్గరికి వచ్చాము. స్వామివారిని దర్శించుకోండి. ఈ కనిపించేదే శ్రీ బాలగురునాథ స్వామివారి టెంపుల్. ఇక్కడ స్వామివారు బాలుని రూపంలో లింగ రూపంలో కొలువై ఉన్నారు. ఈ కనిపించేది ప్రధాన ఆలయం శ్రీ కొండగురునాథ స్వామివారు. ప్రక్కనే శ్రీ బాలగురునాథ స్వామివారు, ఆ ప్రక్కన శ్రీ వీరభద్ర స్వామివారి టెంపుల్. శ్రీ కొండగురునాథ స్వామివారి ఆలయ వెనుక భాగంలో అతి పురాతనమైన శివాలయం కూడా ఉంది. ఇప్పుడు మనము శివాలయంలోకి వెళ్తున్నాము. స్వామివారిని దర్శించుకుందాం. తర్వాత మనము శ్రీ సంతాన లింగేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తాము. ఇక్కడ కనిపించే ఆ రుబ్బురోలుగా ఉన్న శివలింగాన్ని చుట్టూ 3 రౌండ్లు తిప్పి స్వామివారిని మనసులో కోరిక కోరుకుంటే అవి నెరవేరుతాయని, ఇక్కడ స్వామివారిని సంతాన లింగేశ్వరుడని, సంతానాన్ని ప్రసాదించే పరమేశ్వరునిగా కొలుస్తారు. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకునే కొరకు ఇక్కడ స్వామివారిని 3 రౌండ్లు తిప్పి తమ కోరికలను మనసులో కోరుకుంటారు. భక్తుల కోలాహలంతో శ్రీ కొండగురునాథ స్వామివారి కొండ కలకలలాడుతూ ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇదే శ్రీ కొండగురునాథ స్వామివారి కొండ. కొన్ని వేల మంది భక్తులు శ్రీ కొండగురునాథ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ కొండ మీద లైటింగ్ వెలుగులతో భక్తుల కోలాహలంతో కలకల్లాడుతూ ఉన్నది. ఇప్పుడు మనము శ్రీ కొండగురునాథ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మెట్లు దిగి లైటింగ్ ఎలక్ట్రికల్ ప్రభల దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, ఇదే మెట్ల మార్గం, కిందకి వెళ్తున్నాము. ఈ కొండ మీద నుంచి చూస్తే లైటింగ్ ప్రభలు చూడండి ఎలా అద్భుతంగా లైటింగ్ వెలుగులతో జిగేలుమని మెరిసిపోతూ ఉన్నాయి.
ఇప్పుడు మనము ఎలక్ట్రికల్ ప్రభల దగ్గరికి వచ్చాము. చూడండి, మీకు కూడా చూపిస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీ కొండగూరనాథ స్వామివారి తిరునాళ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ 3 లైటింగ్ ఎలక్ట్రికల్ ప్రభలు కట్టారు. మీరు కూడా తప్పకుండా రాబోయే సంవత్సరం శ్రీ కొండగూరనాథ స్వామివారి తిరునాళకు వచ్చి శ్రీ కొండగూరనాథ స్వామివారిని దర్శించుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.